ఫస్ట్ ఫ్రేమ్ నుంచి మూవీ లాస్ట్ ఫ్రేమ్ వరకు సమంత ఈ మూవీని సింగిల్ హ్యాండెడ్గా తన భుజాలపై మోసుకొని వెళ్ళింది అనిపించింది. సమంత స్టీల్ ద షో చాలా బాగా చేసింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరి టాక్స్. ఈరోజు మనం మాట్లాడకపోతున్న మూవీ సమంత మెయిన్ రోల్లో యాక్ట్ చేసిన మా ఇంటి బంగారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ నాకు ఎలా అనిపించింది అయితే, ఇట్స్ ఎ వన్ టైం వాచ్. నాకైతే మూవీ ఒక్కసారి చూడొచ్చు అనిపించింది. ఇట్స్ అన్ యావరేజ్. అండ్ ఇక డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోతే, మూవీ ఫస్ట్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్లో ఎమోషన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఐ లైక్డ్. అండ్ మెయిన్లీ చెప్పాలంటే సమంత యొక్క యాక్టింగ్, ఫస్ట్ ఫ్రేమ్ నుంచి మూవీ లాస్ట్ ఫ్రేమ్ వరకు సమంత ఈ మూవీని సింగిల్ హ్యాండెడ్గా తన భుజాలపై మోసుకొని వెళ్ళింది అనిపించింది. సమంత స్టీల్ ద షో చాలా బాగా చేసింది. అండ్ మెయిన్లీ యాక్షన్ సీన్స్లో అయితే ప్రాణం పెట్టి వర్క్ చేసిందని చెప్పొచ్చు. అసలు యాక్షన్ సీన్స్లో స్క్రీన్ పైన సమంతని చూస్తుంటే, నేను మూవీ థియేటర్లో ఏదైతే థియేటర్లో చూశానో ఆ థియేటర్లో ఆడియన్స్ విజిల్స్ క్లాప్స్తో మారుమోగిపోయింది థియేటర్. అంటే సమంత యాక్షన్ సీన్స్లో అంత బాగా యాక్ట్ చేసింది. అండ్ సమంత తర్వాత హైలైట్ అయిన పర్ఫార్మెన్స్ ఎవరిది అంటే, సమంత ఫ్రెండ్ క్యారెక్టర్ ఎవరైతే చేసిందో ఆమె చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఆమె స్క్రీన్ మీద వచ్చినప్పుడు కూడా విజిల్స్ క్లాప్స్ పడ్డాయి హాల్లో. అండ్ ఐ హోప్ ఆమెకి ఇంకా చాలా ఛాన్సులు రావాలని, ఖచ్చితంగా వస్తాయి కూడా. అండ్ ఫస్ట్ హాఫ్ ఎప్పుడైతే ఇంటర్వెల్కి వస్తుందో, ఇంటర్వెల్ అనేది ఒక హైలో ఎండ్ అయినప్పుడు మనకు సెకండ్ హాఫ్ మీద ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. బట్ ఈ మూవీ ఇంటర్వెల్ నాకెందుకో కొంచెం ఫ్లాట్గా అనిపించింది. ఇంటర్వెల్ ఇంకా బాగుంటే, ఇంకా హైలో ఎండ్ అయి ఉంటే సెకండ్ హాఫ్ మీద ఇంకా ఇంట్రెస్ట్ క్రియేట్ అయి ఉండదేమో అనిపించింది, నా పర్సనల్ ఫీలింగ్. అండ్ వెన్ కమింగ్ టు ద సెకండ్ హాఫ్, సినిమా స్లో అయింది అనిపించింది. సినిమా ప్రొసీడింగ్స్ చాలా స్లోగా వెళ్తుంటాయి. అండ్ ఎవరైతే విలన్ క్యారెక్టరైజేషన్ ఉంటుందో, విలన్ క్యారెక్టర్ చాలా రొటీన్గా అనిపించింది. నాకైతే విలన్ కోసం రాసుకున్న ప్లాట్, ఆ క్యారెక్టరైజేషన్ అస్సలు నచ్చలేదు. సమంత పాస్ట్ లైఫ్ ఉంటుందో ఆ సీన్స్ కూడా ఇంకొంచెం గ్రిప్పింగ్గా రాసుకుంటే చాలా బాగుంది అనిపించింది. వెన్ కంపేర్ టు ద ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ నాకు చాలా స్లోగా అనిపించింది. అండ్ ఆల్సో సెకండ్ హాఫ్ స్లోగా ఉన్నా సరే ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ప్రీ క్లైమాక్స్లో సమంత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పే డైలాగ్స్ కానీ, ఆ ఎమోషన్ కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఫాలోడ్ బై ఏ క్లైమాక్స్ యాక్షన్ బ్లాక్ చాలా 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 బాగుంటుంది. సినిమాకి హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఏంటి అంటే, నేనైతే నా పర్సనల్ ఫీలింగ్ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ బ్లాక్ అని చెప్తాను. అండ్ దానితో పాటు ప్రతి యాక్షన్ బ్లాక్ కూడా, ఇంటర్వెల్ ముందు యాక్షన్ బ్లాక్ కావచ్చు, అండ్ ఫస్ట్ హాఫ్లో ఉన్న యాక్షన్ బ్లాక్ కావచ్చు, ఈ విధంగా ఇక్కడ వచ్చే ప్రతి యాక్షన్ బ్లాక్ కూడా చాలా 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 బాగుంటుంది. యాక్షన్ సీన్స్ నచ్చే వాళ్ళు, యాక్షన్ బ్లాక్స్ ఎవరికైతే నచ్చుతాయో వాళ్ళు ఖచ్చితంగా సినిమాని చూడొచ్చు. అలా అని ఫ్యామిలీతో చూడలేమా అంటే నో, ఇట్స్ ఎ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరు ఫ్యామిలీ మొత్తంతో అయితే ఈ సినిమాని చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. క్లైమాక్స్ ఈస్ డన్ వెరీ వెల్. సో దట్స్ ఇట్ గైస్. అది నా రివ్యూ అబౌట్ మా ఇంటి బంగారం. మీరు ఈ సినిమాని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద రివ్యూ. అండ్ మీకు ఏమైనా ఒపీనియన్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మరొక రివ్యూతో మళ్ళీ కలుసుకున్నప్పటి వరకు సైనింగ్ ఆఫ్. బై.